హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. ఇది సాటర్డే వ్లాగ్ అండి. ఈరోజు ఫ్రైడే. ఇప్పటికీ మీతో షేర్ చేసుకోవడానికి వీలైంది. మా పెద్ద బాబుకి చికెన్ పాక్స్ వచ్చింది, అంటే గాలి జల్లింది అంటారు కదా. సో నాకు కూడా హెల్త్ బాగాలేదు, అందుకే వీడియోస్ ఎడిటింగ్ చేసి మీతో షేర్ చేసుకోవడానికి వీలవ్వలేదు. సారీ. ఇప్పుడైతే టైము మార్నింగ్ 7:30 అవుతుందండి. రెడీ అయ్యి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి అయితే వచ్చాము. మా హస్బెండ్ వాల్వో కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ విత్ ఫ్యామిలీస్తో ఎవ్రీ ఇయర్ 1 డే ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ చేస్తారనమాట. అవుటింగ్ తీసుకువెళ్తారు. సో అందుకోసమని మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడే టిఫిన్ కూడా చేస్తున్నాం అన్నమాట. అందరం కలిసి టిఫిన్ చేసేసి ఇప్పుడైతే బయలుదేరుతాము. ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే ఫ్యామిలీతో వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ బ్యాచిలర్సే అనమాట. సో ఎక్కువ బ్యాచిలర్సే ఉంటారు. ఇక్కడ వైట్ కలర్ షర్ట్లో ఒక పర్సన్ కనిపిస్తున్నారు కదా, అతనే మా హస్బెండ్ వాళ్ళ సారు. చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. సార్ వాయిస్ కూడా నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది. సార్ మాట్లాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తుంది. చాలా ఫన్నీగా ఉంటారు. అలాగే వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట. సార్కి తగ్గట్టుగానే మేడం కూడా చాలా అందంగా ఉంటారు. ఇప్పుడు టైం మార్నింగ్ 9:15 అవుతుంది. మొత్తం అందరం టిఫిన్ చేసేసి బస్సులో బయలుదేరాము. ఇక్కడ బ్యాచిలర్స్ అయితే ఫుల్ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్లీ మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి టైము 10:40 అంతా అయింది. అప్పటికే అంటే చాలా ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ మెంబర్స్ వచ్చారు. వీకెండ్ కదా, సో అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామనేది చెప్పలేదు కదా. హైదరాబాద్ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది. సిద్దిపేటలోని ఈడెన్ క్యాజిల్కి వచ్చాము. ఇక్కడ లోపలికి వచ్చిన వెంటనే పెద్ద పెద్ద చెట్లు బండరాళ్ళు ఉంటే వామ్మో లోపల ఎలా ఉంటుందో అనుకున్నాను. ఇక్కడ వెల్కమ్ డ్రింక్ అయితే ఇస్తున్నారు, అది తీసుకొని లోపలికైతే ఎంట్రీ అవ్వాలి. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 1600 ఉంటుందంట. మేమైతే టికెట్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే కంపెనీయే మొత్తం అంతా పే చేస్తుంది. లంచ్ కూడా ఇక్కడే ఉంటుంది. అలాగే స్నాక్స్ టైంలో స్నాక్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం అంతా కంపెనీయే పే చేస్తుంది కాబట్టి మేము 1 రూపీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళడమే. ఇప్పుడైతే లోపలికి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది. నెక్స్ట్ ఈ పెద్ద కోట చూసేసరికి నేను షాక్ అయ్యాను. అబ్బబ్బలే ఉందనుకున్నాను, ఎందుకంటే ఎప్పుడు మూవీస్లో చూడడం తప్ప ఇలాంటి లొకేషన్స్ రియల్గా చూడలేదన్నమాట. ఇలాంటి లొకేషన్స్ అన్ని సాంగ్స్లో చూపిస్తారు కదా, మూవీ సాంగ్స్లో. Going before inside, you all need to shouting continuously and loudly by selecting a unique word. One second. Keep shouting until gate touches the ground. Hey Mahesh. Because the gate have a sensors. Okay, clearly. Then Balaya Babu. Jai Balaya. Jai Balaya. Jai Balaya. Jai Balaya. ఈ కోట లోపలికి మనం వెళ్ళాలి అంటే ఏదో ఒక వర్డ్ సెలెక్ట్ చేసుకొని దాన్నే చాలా పెద్దగా చెప్పాలంట. అప్పుడే మనకి డోర్ అనేది మెల్లమెల్లగా డౌన్ అవుతూ మనకి లోపలికి ఎంట్రీ ఉంటుందన్నమాట. స్టార్టింగ్లోనే ఇలా థ్రిల్లింగ్గా ఉందంటే లోపల ఇంకెంత థ్రిల్ ఫీల్ అవుతామో. ఓకే, చూద్దాం లోపలికి వెళ్ళి. కానీ ఇది నిజంగా సెన్సార్ ద్వారానే పనిచేస్తుందా లేదంటే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ కోట లోపలికి అయితే వెళ్ళాం కదా, చుట్టూ చూస్తే లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇంక అందరూ ఫోన్ ఓపెన్ చేసేసి ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు. యూట్యూబ్ కోసం మనమేమైనా తక్కువ, నేను కూడా వీడియోస్ తీస్తూనే ఉన్నాను. అక్కడి నుంచి అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మ్యాజిక్ షో అయితే ఉంది. సో వెళ్ళి పద్ధతిగా ఫ్రంట్ కూర్చున్నాము, ఎందుకంటే బాగా ఎంజాయ్ చేయాలి కదా. మా పిల్లలకి ఫస్ట్ టైం అనమాట మ్యాజిక్ షో చూడడము. దేవాన్ష్కి ఇంకా తెలియదు, కానీ సోహిత్ అయితే బాగానే అబ్జర్వ్ చేస్తాడు కదా. సో ఈ మ్యాజిక్ షో చూసేటప్పుడు నేను స్టార్టింగే చెప్పాను, పీజియన్స్ అది చూపిస్తారు మనకి, అది ఎలా వచ్చింది అనేది నువ్వే చెప్పాలి అని. సో వాడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూశాడు. సో చాలా షాక్ అయ్యేవాడు అనమాట, అది ఎలా సాధ్యం అబ్బా అని. ఎందుకంటే ఇప్పటికీ మనం ఎన్నిసార్లు మ్యాజిక్ షో చూసినా మనం కూడా షాక్ అవుతూ ఉంటాం కదా, వాళ్ళ ట్రిక్స్ టిప్స్ మనకు తెలియదు కదా. సో వాడు ఫస్ట్ టైం చూడడం వల్ల
చాలా షాక్ అయి చూశాడు. ఇక్కడ మ్యాజిక్ షోలో కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వాళ్ళ మ్యాజిక్ షోకి తగ్గట్టుగా వాళ్ళు మ్యూజిక్ అయితే సాంగ్స్ పెడతారు కదా, సో దానివల్ల నాకు రీయూజ్డ్ వస్తుందన్నమాట. ఆల్రెడీ నా ఛానల్ రీయూజ్డ్లో ఉంది, మళ్ళీ ఆ మ్యూజిక్తో నేను ఇంకా రిస్క్ చేయలేక నేనే వాయిస్ అయితే ఇస్తున్నాను. వినాలనుకుంటే వినండి, లేదంటే నా మాటలను పక్కన పెట్టి అక్కడ మ్యాజిక్ షో అయితే చూడండి. నేను కూడా ఇలాంటి మ్యాజిక్ షో చూసి చాలా డేస్ కాదు, మంత్స్ కాదు, ఇయర్స్ అయిపోతుంది. ఎందుకంటే మ్యారేజ్కి ముందే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళడం అనేది ఉండేది. ఇంకా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ ఇలాగే ఫ్యామిలీ డే అయితే వెళ్ళాము, అప్పుడు మ్యాజిక్ షో చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట. నేను స్టార్టింగ్లోనే చెప్పాను మా వాడికి, అదే మా సోహిత్కి, పీజియన్ తీస్తారు చూడు అని. అలాగే ఈయన నేను ఇచ్చిన మాట తప్పకుండా పీజియన్ అయితే తీసి చూపించారు. ఇంకా మా సోహిత్ అయితే చాలా షాక్ అయి చూసాడనమాట. విజిటింగ్ ఏ మ్యూజియం, ఫస్ట్ మ్యూజియం బాద్ మే టన్నల్. ఓకే, మ్యాజిక్ షో మొత్తం యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీకు బోర్ కొడుతుంది కదా, అందుకని కొంచెమే యాడ్ చేశాను. అక్కడి నుంచి మ్యూజియంకి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా పురాతన వస్తువులన్నీ ఉన్నాయి. మ్యూజియం అంటే అలానే ఉంటుంది అనుకోండి, కానీ ఇక్కడ కరెన్సీ నోట్స్, అలాగే కాయిన్స్ అంటే అనాలు, పైసలు, పావలాలు, 10 రూపాయలు, ఇవన్నీ మనం చూసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా. మన చిన్నప్పుడు పూర్వకాలంలో ఉండేవి, ఇప్పుడైతే మనం కూడా అనాలు పైసలు చూడలేదు కదా. పావలాల దగ్గర నుంచి అయితే 90s కిడ్స్కి తెలుసు. సో అలా చాలా వస్తువులు ఇక్కడ ఉన్నాయి. నేను ఒకటి చూసి ఓహో స్టార్టింగ్లో ఇలా ఉంటాయా అనుకునేదాన్ని. అంటే ఇప్పుడు ఇక్కడ కెమెరాస్ కనిపిస్తున్నాయి కదా, వీటిని అయితే మనం ఎప్పుడు చూడనే లేదు. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ కార్డ్స్ ఉన్నాయి చూసారా, మీరు ఎప్పుడైనా ఇలా లెటర్స్ రాసారా వీటి మీద? నేనైతే 5th క్లాస్ ఉన్నప్పుడు, అంటే 5th క్లాస్ నుంచి 10th వరకు మా ఫ్రెండ్కి నేను ఇలా అంటే ఉత్తరాలు రాసి పోస్ట్ చేసేదాన్ని తనకి. తన పేరు క్రాంతి, మా చైల్డ్హుడ్ ఫ్రెండ్. తను కూడా మాకు అక్కడి నుంచి లెటర్స్ పంపించేది. అవి చదివినప్పుడు వచ్చే హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. నాకు ఒక్కసారిగా అవన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడైతే అస్సలు లేవు కదండి అలాంటివి. ఇక్కడ ఇది మ్యాజిక్ మిర్రర్ అంట. ఇంతకీ ఏంటి మ్యాజిక్ అని చెప్పి నేను తొంగి చూస్తుంటే మా ఆయన అక్కడ చేతులు అది పెట్టొద్దు, వాటి మీద పడొద్దు అని చెప్పి బోర్డు రాశారు కదా ఎంట్రీలోనే. కామన్ సెన్స్ ఉండాలి కదా అని వెనక నుంచి క్లాస్ వీక్తున్నారు. అందుకే ఆ మ్యాజిక్ మిర్రర్ ఏంటి అనేది మీకు చూపించలేకపోయాను. నెక్స్ట్ ఇవి టైలరింగ్ మిషన్స్ అంట. చూడండి స్టార్టింగ్లో ఇలా ఉండేవంట. నేను కూడా టైలర్నే కదా, అందుకే చాలా షాకే చూశాను, వామ్మో ఇలా ఉంటాయా అని. ఇవన్నీ అప్పుడెప్పుడో మన పూర్వీకులు వాడిన రెంచెస్ అదినివి చాలా ఎక్కువ ఉన్నాయి కదా. మొత్తం ఇవన్నీ రెంచెసే, అంటే ఓపెనర్స్, సారీ రెంచెస్ కాదు ఓపెనర్స్ అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ టెలిస్కోప్స్ అనమాట. స్టార్టింగ్ టెలిస్కోప్స్ ఎలా ఉంటాయంట, నేను ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న టెలిస్కోప్నే రియల్గా చూడలేదు ఎప్పుడూను. ఇవి స్టార్టింగ్ నుంచి ఉన్న టెలిస్కోప్స్ కదా. ఇలా ఉంటాయా, స్టార్టింగ్ ఇలా కనిపెట్టారా అని ఒక్కొక్క వస్తువుని ఏదో నేను మళ్ళీ ఎలాంటివి నేను తయారు చేయాలి అన్నట్టుగా పరిశీలించి మరీ చూస్తున్నాను అనమాట అన్నీ. ఇక్కడ ఆర్మీ వాళ్ళు యూస్ చేసే టెలిస్కోప్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ అప్పుడు వాడే, అంటే పూర్వకాలంలో వాడిన ఫ్లవర్ వాజెస్ అదిని, ఇంకా పింగాణి కప్స్, ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకటి. స్టార్టింగ్లో వాడిన కరెన్సీ నోట్స్, అంటే ఇవన్నీ ఇప్పుడు ఉండట్లేదు కదా. నెక్స్ట్ ఇవేంటి తెలుసా, మనకి మన పూర్వీకులు అన్నీ కంచు, ఇత్తడి, రాగి ఇవే కదా వాడేవాళ్ళు. ఇప్పుడంటే స్టెయిన్లెస్ స్టీలు ఇవన్నీ వచ్చేసాయి. పూర్వకాలంలో వాడిన వస్తువులన్నీ అన్నమాట. ఇప్పుడు కొంచెం అల్యూమినియం ఎక్కువ వాడతారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది మీకు తెలుసా, ఇప్పటికీ వాడుతున్నారు. పెళ్లి తర్వాత సారి పెడతారు కదా, పల్లెటూరులో ఉంటుంది. ఇప్పుడు సారి కూడా అందరూ పెట్టట్లేదు. ఆ పెళ్లి సారి పెట్టేటప్పుడు ఆ చెంబుని యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, మన పూర్వీకులు అడవికి వేటకు వెళ్ళేవారు కదా, వేటకు కావలసిన వస్తువులు వాళ్ళతో పాటు ఒక కుక్కను కూడా తీసుకొని వెళ్ళేవారు కదా. సో అది ఫ్రేమ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది, ఎంత పెద్దది ఉందో చూడండి, దానికి లాక్ కూడా ఉంది. నెక్స్ట్ అప్పుడు వాడిన పింగాణీ కప్స్ ఇవి.
నెక్స్ట్ స్టార్టింగ్లో ఫ్యాన్ ఎలా ఉండేదంట. నేనైతే వీటన్నిటిని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు రియల్గా చూడాలన్నా ఇవన్నీ మనం చూడలేం కదా. సో ఓహో ఈ వస్తువు ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని చూసేదాన్ని. ఇక్కడైతే పైసలు, అనా, పావలా, 10 రూపాయి ఆ కాయిన్స్ అన్నీ ఆ పేపర్ మీద పెట్టారు కదా అంటించి, అవి ఆ పేపర్ అలా వచ్చేసి 100 రూపీస్ అంట. కొనుక్కోమని చెప్పారు కానీ నేను తీసుకోలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ ఎక్కడికైనా వెళ్తే అప్పుడు తీసుకుందామని. ఇక్కడైతే చెంబులు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం ఆ చెంబులే యూస్ చేయట్లేదు, నార్మల్ స్టీల్ చెంబ్సే యూస్ చేయట్లేదు, అన్నీ పింగాణీ కప్స్, గ్లాసెస్ ఇవే కదా వాడుతున్నాము. ఇవన్నీ ఏంటి తెలుసా, డోర్ హ్యాండిల్స్. అక్కడ ఆ పేరు చదివితే తప్ప ఇవి అవి అని మనకు తెలియట్లేదు తెలుసా, అలా ఉన్నాయి. మనం ఎప్పుడు చూడని వస్తువులు కదా. నేను అన్నీ షాక్ అయి చూస్తుంటే మా సార్ వాళ్ళు అందరూ, మాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళు జస్ట్ చూసి వెళ్ళారు అన్నీని. నేను వీడియో తీస్తూ చూడాలి కదా, అందుకే కొంచెం లేట్ అయ్యేది. మా ఆయనేమో సార్ వాళ్ళు వెళ్ళిపోయారు ఫాస్టరా అనేవాడు వెనక నుంచి. నాకేమో ఇవన్నీ చూడాలనిపించేది, ఎందుకంటే మళ్ళీ మనం ఇలాంటివన్నీ చూస్తామో లేదో తెలియదు కదా. సో ఇక్కడ చూసారా, చెప్పులు కుట్టేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా మనము ఎక్కడా చూడట్లేదు కదా, ఎందుకంటే ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటున్నారు. చెప్పులు తెగిపోతే మళ్ళీ చెప్పులు కుట్టించుకునే వాళ్ళు ఎవరున్నారండి. ఇప్పుడు చెప్పులు పాడేసి మళ్ళీ కొత్తవి కొనుక్కుంటున్నాం. సో ఇలాంటి పనులు చేసే వాళ్ళు కూడా కనుమరుగైపోయారు. నెక్స్ట్ ఇక్కడ ల్యాంప్స్ ఉన్నాయి. అసలు ఈ ల్యాంప్స్ అయితే మనం ఎప్పుడు చూడనే లేదు కదా. సో ఎన్ని రకాల ల్యాంప్స్ ఉన్నాయో ఇక్కడైతే. నెక్స్ట్ బౌల్స్. ఈ బౌల్స్ కూడా మనము చూడలేదు, వాడలేదు. ఇప్పుడు అన్నీ స్టెయిన్లెస్ స్టీల్స్ బోల్డ్ అన్నీ వస్తాయి కదా. నెక్స్ట్ కాయిన్స్. ఇక్కడ స్పూన్స్ చూసారా ఎన్ని మోడల్స్లో ఉన్నాయో, భలే ఉన్నాయి. పోపుల డబ్బా. నాకు ఇవన్నీ చూసేటప్పుడు నిజంగా ఇలాగే ఫీల్ అయ్యేదాన్ని. ఇవన్నీ చూసారా కిచెన్లో డబ్బాలు అదిని చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది స్పెషల్ అనమాట. ఈ మ్యూజియంలో ఒక పెద్ద రుద్రాక్షలోని పైన శివలింగాన్ని చెక్కారు. కింద స్టాండ్లా ఉంది కదా, అది ఏదో మొక్క పేరు చెప్పారు అక్కడ ఉన్న మేడంని అడిగితే. నెక్స్ట్ అక్కడ బైబిలు, భగవద్గీత, రామాయణం బుక్స్ ఉన్నాయి చూసారా. ఇది మెయిన్ అట్రాక్షన్గా ఉంది నాకైతే. దీని గురించి తెలుసుకున్నాను కానీ మొత్తం మర్చిపోయాను, 1 వీక్ అయింది కదా. నెక్స్ట్ మొత్తం అంతా మ్యూజియం ఒకసారి చూసేసి తర్వాత బయటకైతే ఎంట్రీ అయ్యాము. అప్పటికి కూడా మా ఆయన కంగారు పెడుతుంటే అప్పుడు వచ్చాను బయటికి. నాకు ఇంకా అక్కడే ఉండాలనిపించింది. తర్వాత ఇక్కడికైతే వచ్చాము. ఇది నెట్ పై నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. అందరూ కప్పల్లా ఎలా పాకుతున్నారు చూడండి. ఎందుకంటే చూసినంత ఈజీగా లేదు అది. ఓహో ఇంతేనా అనిపించింది నాకు దగ్గరికి వెళ్ళిన వెంటనే, కానీ నేను ట్రై చేస్తే కానీ తెలియలేదు. సో షూ లేకుండా వెళ్ళలేము అని చెప్పి నేను షూతోనే వెళ్ళాను, ఎందుకంటే అవి గుచ్చుకుంటాయి కదా. సో షూతో వెళ్తే కొంచెం ఈజీగానే ఉంది. నేను కొంచెం ట్రై చేసి పైకి అయితే వెళ్ళాను. ఇంకా ఇంతకన్నా పైకి అయితే వెళ్ళలేము, మన వల్ల కాదని చెప్పి అక్కడే కూర్చుండిపోయాను. కూర్చొని ఫొటోస్కి అయితే స్టిల్ ఇస్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఆగుతారా. సో సోహిత్, దేవాన్ష్ కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. కొంచెం దేవాన్ష్ డేర్ చేస్తాడు కానీ సోహిత్కి అయితే భయం ఎక్కువ. కొన్ని వాటిల్లో సోహిత్ నాలా డేరింగ్గా ఉంటాడు, దేవాన్ష్ భయపడతాడు అనమాట. వాడు చూసారా దేవాన్ష్ ఎలా పరిశీలిస్తున్నాడో, అన్నీ అమ్మ పోలికలే. చుట్టూ ట్రై చేస్తున్నాడు అనమాట, ఏమున్నాయి ఏంటి తెలుసుకుందామని చెప్పి. ఇక్కడ నుంచి పడితే ఏమవుతుందా అని చూస్తున్నట్టున్నాడు. ఇక్కడైతే మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు కదా, మేమైతే ఇక్కడ జంప్ చేస్తున్నాము. జంప్ చేస్తుంటే పక్క నుంచి వెళ్ళే బ్రదర్స్ ఏమంటున్నారు, అయ్యయ్యో కొద్దిసేపు ఆగండి మేము పాక్కుంటూ పైకి వెళ్ళిపోతామని చెప్పి కప్పల్లా పాక్కుంటూ పైకి వెళ్తున్నారు. మనకైతే ఇదే సెట్ అవుతుందని చెప్పి కొద్దిసేపు జంప్ చేసాము. సోహిత్ అయితే భయపడుతున్నాడని చెప్పి ఇంకా కిందకైతే దిగిపోయాము. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మ్యాజిక్ షో ఉంటే ఆ మ్యాజిక్ చూడడానికని కూర్చున్నాం అనమాట. ఇక్కడైతే నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయను, సైలెంట్గా ఉంటాను. మీరు మ్యాజిక్ షోని ఎంజాయ్ చేయండి. चलो 3 हो जाओ, 1 2 3 सर मुट्ठी को क्लोज करो सर, क्लोज फू करिए सर, फू 3 बार और सर कटोरी के ऊपर कॉइन को ऐसे थ्रो करो। थैंक यू सर, मजाक मत करो। पॉकेट में तो नहीं डाले सर, ऐसे हो जाओ, खड़े हो जाओ सर, स्टैंड अप हो जाओ, ऐसे करो
बहुत डेंजर आदमी है मैडम। ना ऐसे करो, थोड़ी सी सर कमीज को हलाओ सर। हाँ सर, वाह कहाँ छुपाए हैं सर। बहुत चालू आदमी है सही। ले लूँगा बात, ले लूँगा आगे नहीं लाइट के साथ बैठ जाओ। ऐसे हाथ करो मैडम जी, बोलो हाथ में क्या है मैडम जी? मैडम जी सर कोई भी एक नोट दे दो मैडम जी को, 100, 200, 500। ये नोट రాకపోతే పోనీ మ్యాజిక్ నేర్చుకోవాలన్నా పోనీ అది కూడా మ్యాజిక్ అయిపోయింది 100 रुपए की नोट है मैडम। लास्ट का 4 डिजिट बोलो मैडम जी का। లాస్ట్ అక్కడ చెప్పు ऐसे रख लो मैडम जी हाथ। बोलो मैडम जी 100 रुपीस को गायब करके कितने की नोट बना दो मैडम जी बोलो। मैडम को क्या पूछे इधर पूछो 2000 नोट नहीं चल रहा है सर मेरी लालची आदमी सर 2000 नोट क्लोज हो गया सर, इसलिए तो मैं मैडम को पूछाना सर। बोलो मैडम ఎంత కావాలన్నాడు వాడు తీసేసి सर हम यहाँ 500 कटोरी में कोई नोट है देखो सर, ऐसे टच करेंगे कटोरी को क्लोज करेंगे। जय काल 100 ले जाओ, 500 लेके आओ। क्या कर दिया मैडम जी नोट को? फोल्ड कर दिया। ऐसे रखेंगे इधर मंदिर पे 3 बार घुमा दो मैडम। डिपो खोलो ना, डिपो 1 2 3 ओपन जाइए मैडम। 500 हो गई ना मैडम 500। मोदी सरकार ने सर मोदी सरकार ने नया नोट तैयार किया सर। सर यहाँ से फायर करेंगे। बोलो मैडम जी 1, बोलो मैडम 1 2 3। जय काल भद्रकाल माया जाल, पेपर को ले जाओ जहाँ से लाए हो वहीं। साहब जी के 100 रुपीस नंबर मैडम जी 500 बनाता तो मैं घर बैठ के खाता। थैंक यू मैडम। आप सर रियल है या डुप्लीकेट है सर? डुप्लीकेट तो नहीं है ना सर, रियल है ना? और ये वाला लेफ्ट हैंड में पकड़ो। आपको नहीं लगा అది నిజంగా అయిపోతుందమ్మా. चालू आदमी है सर, बैठो सर। भला हुआ है कुछ नहीं करता। उसमें नहीं दिखा टमाटर रियल है మ్యాజిక్ షో అయిన తర్వాత ఇక్కడ జిప్ లైన్ ఉంది, ఇది ట్రై చేద్దాం అనుకున్నాను కానీ దానికంటే ముందు ఇలా గబ్బిలాల్లో వేలాడుతూ నడుచుకుంటూ వెళ్ళాలంట. ఇది మన వల్ల అయ్యేది పని కాదని చెప్పి కొంచెం ముందుకైతే వచ్చేసాము. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఉంది, వాళ్ళని ఆడిద్దాం అనే లోపే ఇక్కడ సార్ అందరినీ పిలిచి గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు, ఓన్లీ కపుల్స్కి అనమాట. అందుకే కపుల్స్కి ఫిట్టింగు, బ్యాచులర్స్కి ఫన్ను అన్నాను. బ్యాచులర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారులేండి, ఇక్కడ కపుల్స్కే వచ్చిన బాధలు చూడాలి. ఇక్కడ సార్ అయితే గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా సింపుల్ అండి. ఓన్లీ ఆ బాల్ పట్టుకెళ్ళి ఆపోజిట్లో చిన్న బాల్ ఉంటుంది అక్కడ పెట్టేసి వచ్చేయడమే అన్నట్టు చెప్పారనమాట సారు. అంత సింపుల్గా గేమ్ ఉంటుందా అనుకొని ఇంకా వెంటనే నాకు డౌట్స్ అయితే వచ్చేసాయి. వెంటనే సార్ని డౌట్స్ అడగడం స్టార్ట్ చేశాను. బాల్ పట్టుకొని వెళ్ళాలి అంటే హస్బెండ్ వైఫ్ని ఎత్తుకొని తీసుకొని వెళ్ళి బాల్ పెట్టాలా అని అడిగాను. అడిగితే సార్ వెంటనే మేడం వైపు చూసి వద్దులే అలాంటివి ట్రై చేయలేము కానీ నేను చెప్తానని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చెప్పాను కదా సార్ చాలా ఫన్నీగా ఉంటారు అని చెప్పి. సో సార్ చెప్తుంటే అందరమీ వింటున్నాము. గేమ్ ఏంటి అనేది నేను చెప్పే కంటే మీరే చూస్తే బాగుంటుంది. బ్యాచిలర్స్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారులేండి. ప్రాణం అంతా ఆడుంది బ్రో. డాన్స్ ఏం లేదా ఆడుంది కదా, సెట్ అయిపోతాయి కదా. ఆడు ఉందన్న పోయి చేయండి. రెడీయా 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 మీరు రెడీనా మరి ఈ గేమ్ చూడడానికి? ఎన్నిసార్లు ట్రైల్ వేసారనుకుంటున్నారు ఈ గేమ్ ఆడడానికి? మా హస్బెండ్ అయితే నన్ను పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయారు. ఫస్ట్ మనమే రావాలి అని చూస్తున్నాడు తప్ప నేను పడితే ఏమవుతానా అని మాత్రం ఆలోచించలేదు.
వీడియో చూస్తుంటేనే నాకు కూడా అర్థమైంది. ఇక్కడ గేమ్ ఫౌల్ లేకుండా ఆడింది ఒక్క సారు అండ్ మేడం మాత్రమే, మిగిలిన వాళ్ళందరూ ఫౌల్ చేశారు. ఇక్కడ ఈ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుందా, ఏదో చూపిస్తున్నాను అనుకుంటున్నారా, ఈ వాష్రూమ్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ మేము లంచ్ కోసం అయితే వచ్చాము. రోటీస్, అలాగే కాలీఫ్లవర్ ఫ్రై, పన్నీర్ కర్రీ, పొటాటో ఫ్రై. అక్కడ నేమ్స్ ఉన్నాయి, కాకపోతే నేను మన వాడికి భాషలోనే చెప్తున్నాను, మీరు నేమ్స్ చూసుకోండి. నెక్స్ట్ ఇది ఆలూ కర్రీ, టమాటో పప్పు, నూడిల్స్. నాకైతే టమాటా పప్పు ఒకటే నచ్చింది, మిగిలిన కర్రీస్ అన్నీ పెద్ద టేస్ట్గా ఏమి అనిపించలేదు, ఎక్కువ టేస్ట్ చేయలేదు కూడా నేను. కొంచెం పలావు అలాగే టమాటా పప్పు వేసుకొని తిన్నాను అంతే, ఇంకేం తినలేదు. ఎందుకంటే మనకి ఎన్వి లేకుండా అంత మిగిలినవి ఏవి అంత ఎక్కువ నచ్చవు కదా. ఇవేమో స్వీట్స్. నెక్స్ట్ ఇది వెజ్ సూపు, నెక్స్ట్ చికెన్ సూప్ కూడా ఉంది. ఆ రోజు సాటర్డే అవడం వల్ల ఇంకా మేము ఎన్వి తినాం కదా, అందుకే టమాటో పప్పుతో అడ్జస్ట్ అయ్యాను. ఇక్కడ చికెన్ సూప్ తీసి చూపిద్దాం అనుకున్నాను, వేడివేడిగా ఉంది. అక్కడేమో హైట్ ఎక్కువైపోయింది, మనం హైట్ తక్కువైపోయాము, మీద వేసుకుంటానేమో అని చెప్పి ఇంకా నేను ట్రై చేయలేదు. అబ్బబ్బా ఇదిగోండి చికెన్ పీస్ వేసుకొని వెళ్తున్నారు. మేము మాత్రము వెజ్ తింటున్నాం అనమాట. ఏదో అలా లైట్గా కానించేసాను నేనైతే, నాకు అస్సలు తినాలనిపించలేదు. లంచ్ అయిన తర్వాత అలా బయటకు వచ్చాము. బయటకు వస్తే ఇక్కడ పికాక్ కనిపించింది. అబ్బా ఇలా రియల్గా పికాక్స్ చూసినట్టు చాలా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ చూసినప్పుడు ప్రకృతిని చూసేసరికే మన మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది అనుకోండి. సో పికాక్ని చూసిన తర్వాత దగ్గరికి వెళ్దామని చెప్పి ట్రై చేసాము, ఎందుకంటే ఇది ఏమీ అనట్లేదు ఎవరైనా వెళ్ళినానా. సో కొంచెం దగ్గరికి వెళ్ళాము, మనం చనువిస్తే సంకనెక్కి కూర్చుంటాం కదా, ఆ టైప్ కదా. సో అది ఇంకేమీ అనట్లేదని తెలిసిన తర్వాత కొంచెం ధైర్యం చేసి దగ్గరికి అయితే వెళ్ళాను. కానీ అది పురుగులేవో ఏరుకొని తింటుంది, సో దాన్ని మాత్రం మనం డిస్టర్బ్ చేయకూడదు. చనువిచ్చింది కదా అని పులి నోట్లో తలెడతానంటే ఊరుకుంటుందా, అలాగే దగ్గరికి వెళ్తే అది పొడుస్తుందేమో అని చెప్పి కొంచెం దూరంగానే ఉన్నాము. తర్వాత ఈవినింగ్ చాలా ఎక్కువ మంది వచ్చారు, అప్పుడైతే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయి వీడియో తీయలేదు, కానీ దాని దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని చాలా డిస్టర్బ్ చేశారు అందరూను. ఇప్పుడైతే లాస్ట్లో కపుల్స్ అందరికీ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా అయిపోలేదండి వీడియో, ఇంకా చాలా ఉంది. ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువైపోయిందని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దామని ఇక్కడితో అయితే కట్ చేస్తున్నాను. ఇంకా నేను జిప్ లైన్ ట్రై చేశాను, ఇంకా స్విమ్మింగ్ రైడ్స్ ఉన్నాయి, ఇంకా పిల్లల పార్క్ ఉంది, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ రెయిన్ డ్యాన్స్ ఉందండి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఈ వీడియో లెంత్ ఎక్కువైంది కదా, సో అందుకోసమని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మీరు చూడాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచండి, అలాగే వీడియోని లైక్ చేయండి.